హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఈ వీడియో చేయడానికి రీజన్ బీబీ ఉత్సవంలో ఒక మంచి లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేసాను అనమాట. యాక్చువల్గా అయితే ఈరోజు వీడియో బీబీ జోడీ 2లో రీతు డెమోన్ ఎలిమినేషన్ గురించి చేద్దాం అనుకున్నాను. కానీ దానికంటా బెస్ట్ అప్డేట్స్ ఇందులో ఉండేసరికి నేను ఆ వీడియోని రేపటికి పోస్ట్పోన్ చేశాను అనమాట. సో అప్డేట్ స్టార్ట్ చేసే ముందైతే లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి సో దట్ మంచి రీచ్ వెళ్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి సో దట్ ఇట్ విల్ హెల్ప్ మీ టు రీచ్ మై నెక్స్ట్ మైల్ స్టోన్ 1000 అనుకున్నాను. బట్ 837 దగ్గర ఆగాను. బట్ దట్స్ ఓకే, స్టిల్ ఐ విల్ కంటిన్యూ మై జాబ్ అని చెప్తాను అనమాట. సో ఫస్ట్ అయితే అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం. నా థంబ్నైల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, కళ్యాణ్తో రింగ్ తొడిగిస్తారనమాట తనుజకి. అది ఎట్లా వెళ్ళిందంటే 1 by 1 చెప్పుకుంటూ వస్తా. సో షోలో నేను ఆల్రెడీ చెప్పా కదా, ఒక టాయ్ జిప్ కార్ గిఫ్ట్ ఇచ్చారు కళ్యాణ్ తనుజాకి అని. అదొక్కటే కాదు, కాఫీ కప్ కూడా గిఫ్ట్ ఇవ్వడం జరిగిందనమాట. ఇట్లానే ప్రియాకి ఒక స్టైలిష్ జాకెట్ ఒకటి గిఫ్ట్ చేశారంట కళ్యాణ్ గారు. అట్ ది సేమ్ టైం శ్రీజాకి కూడా ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ ఇచ్చాడంట అబ్బాయి. సో ఇట్లా కళ్యాణ్ వీళ్ళ ముగ్గురికి ఒక తన తరపున ఒక మంచి గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కూడా ఎప్పుడు ప్రయారిటీగా చెప్పుకుంటూ వచ్చాడు కళ్యాణ్. ఈవెన్ లాస్ట్లో కూడా ప్రియా అక్క అని చెప్పి శ్రీజ అని చెప్పి వీళ్ళు ఎప్పుడు ఉన్నారు ఫ్రెండ్స్ క్లోజ్ అని, తనుజ ఒక వెల్ విషర్ అని చెప్పి ఎప్పుడు తను ఎట్లా అయితే ప్రయారిటీ ఇచ్చుకుంటూ వచ్చాడో బయటకు వచ్చాక కూడా తను అట్లానే వీళ్ళకి అంటూ ఉన్న ప్రయారిటీని ఎక్కడ తగ్గించలేదన్నమాట. సో రెండోది వాచ్ వర్సెస్ రింగ్ అని ఒక టాస్క్ పెట్టడం జరిగింది. కళ్యాణ్ గారి వాచ్ అండ్ తనుజ గారి రింగ్ ఆప్షన్ వేయడం జరుగుద్ది అనమాట. అక్కడ దువ్వాడ మాధురి గారు 75 lakhs వరకు కళ్యాణ్ వాచ్ని ఇట్లా ఆప్షన్లో విన్ అవుతారు. బట్ తనుజ రింగ్ కూడా సంజన గారు 52 lakhs వరకు పెట్టగా ఆప్షన్లో 52 lakhs వరకు వస్తారు. కానీ బట్ ఎక్కువ శాతం విన్ అయ్యింది కళ్యాణ్ గారు వాచ్ అవ్వడంతో ఆప్షన్లో కళ్యాణ్ విన్ అయినట్టు డిక్లేర్ చేస్తారు. అయితే అట్లా 75 lakhs కాబట్టి ఆన్ ద స్పాట్ దువ్వాడ మాధురి గారు 75,000 చెక్ ఇవ్వడం జరుగుద్ది. వెంటనే కళ్యాణ్ ఆ అమౌంట్ని నేను ఆర్ఫనేజ్కి ఇస్తున్నాను అని చెప్పడం జరుగుద్ది. అక్కడితో ఆగకుండా తనుజ గారు కూడా 75,000 తను ఇచ్చారు కాబట్టి అందులో హాఫ్ ఒక 30,000 35,000 ఎంతో అందులో అంత చేంజ్ ఆవిడ కూడా డొనేషన్కి ఇస్తున్నా అని చెప్పడంతో టోటల్ 1,37,000 ఆర్ఫనేజ్కి డొనేషన్ కింద ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇలాగా ఆప్షన్లో తనుజ రింగ్ మీద కళ్యాణ్ గారు వాచ్ విన్ అయింది. బట్ ఇదే దొరికిందే సందని చెప్పి షోలో తనుజతో కళ్యాణ్కి రింగ్ పెట్టిస్తారు. సో తనుజ పెట్టరు, రింగ్ పెట్టమని వాళ్ళు షోలోకి స్క్రిప్టో మరి ఏమో తెలీదు తనుజతో అయితే కళ్యాణ్ గారికి రింగ్ పెట్టిస్తారనమాట. సో ఇదొక తనుజ అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక విన్నింగ్ మూమెంట్. ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో దే విల్ బీ లైక్ ఫుల్ హ్యాపీ. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే డెమోన్తో రీతుకు ప్రపోజ్ చేయిస్తారు. మరి స్క్రిప్టా నిజంగా అనుకోకుండా డెమోన్ రీతుకు ప్రపోజ్ చేశాడా అనేది అయితే మన దగ్గర ఏం తెలీదు. ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. సో డెమోన్ రీతు ఎవరైతే #రివాన్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫుల్ పండగ చేసుకుంటారు. డెమోన్ రీతు ప్రపోజ్ చేసేంట. సో అది అయిపోయాక అండ్ ఫుల్ మూమెంట్స్ అండ్ మూమెంట్ అంటే ఇమాన్యుయల్ అండ్ సంజన గారు ఫుల్ ఎమోషనల్ వాళ్ళ బాండింగ్ గురించి చెప్పడం జరుగుద్ది. అండ్ ఇమాన్యుయల్ చాలా ఎమోషనల్ అవుతాడంట. సీజన్ మొత్తం ఆడాడు కానీ టైటిల్ విన్ అవ్వలేకపోయాను అని చెప్పి అతను బాధపడడం జరిగింది. సో హీరో నిఖిల్ సిద్ధార్థ్తో ఆల్ రౌండర్ అని ఒక పిక్చర్ గిఫ్ట్ చేయించారు. ఇది ఒకటే కాకుండా మ్యూజికల్ చైర్ అని ఇట్లా కొన్ని గేమ్స్, ట్రూత్ ఆర్ డేర్ అని ఇట్లా కొన్ని గేమ్స్ కూడా పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఈ గేమ్స్ తాలూకులో అసలు ఏం జరిగిందనే అప్డేట్ అయితే నాకు తెలియగానే నా నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. సో ఇప్పటికైతే ఇవి అప్డేట్స్ అనమాట. సో జెన్యున్గా నాకు తెలిసినది ఉన్నది మాత్రమే నా ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అంతకు మించి ఎక్స్ట్రాగా నాకు యాడ్ చేయడం నచ్చదు. సో ఇవి తెలియగానే నేను నెక్స్ట్ వీడియోలో డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవి ఈ రోజు బీబీ వుడ్స్లో నాకు తెలిసిన అప్డేట్స్. అండ్ లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా మంచి రీచ్ వెళ్తుంది. అండ్ థ్యాంక్ యూ.